అందరికీ నమస్కారం అండి. కథ పేరు ఆషాఢం. రాసిన వారు అల్లు సాయిరాం. చదువుతుంది పద్మావతి. ఇది చాలా ఒక పెద్ద కథ. ఇది 3వ భాగం అన్నమాట. ఆషాఢం 3వ భాగం. జరిగిన కథ ఏంటంటే, కొత్తగా పెళ్ళైన గాయత్రి ఆషాఢం రావటంతో పుట్టింటికి వస్తుంది. కొద్ది రోజులకే ఆమె భర్త వినయ్ ఏదో నెపంతో అత్తగారింటికి వస్తాడు. భార్యను ఏకాంతంగా కలవటానికి ప్రయత్నిస్తాడు. ఇక ఆషాఢం పెద్ద కథ 3వ భాగం వినండి. పూజ సామాన్లు సర్దుకోవటానికి గాయత్రి గాబరాగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటే గాయత్రి కాళ్ళ పట్టీల శబ్దాలు ఇల్లంతా మారుమోగాయి. రమణమ్మకి నీలిమకి గాయత్రి ఎందుకు అంత కంగారు పడుతుందో అర్థం కాక ఆశ్చర్యపోయి చూస్తుండగానే పూజ మొదలు పెట్టడానికి దీపం వెలిగించటం, అగరవత్తులు వెలిగించటం, మంత్రాలు చదవటం, గంట కొట్టేయటం, హారతి ఇచ్చేయటం కూడా జరిగిపోయింది. గబగబా నైవేద్యం దేవుడి దగ్గర పెట్టేసి నైవేద్యం పట్టుకొని రమణమ్మ నీలిమల ముందు చెమటలు కారుతూ నిలబడింది గాయత్రి. ఇంత వేగంగా పూజ ఎప్పుడూ చేయలేదు. ముఖ్యంగా గాయత్రిని ఇంత కంగారుగా ఎప్పుడూ చూడని వాళ్ళు ఆశ్చర్యపోతూ నైవేద్య ప్రసాదం తీసుకున్నారు. గాయత్రిని బాగా అర్థం చేసుకున్న వినయ్ లోపల నవ్వుకుంటూ నైవేద్యం తీసుకున్నాడు. నైవేద్యం పళ్ళెం పక్కన పెడుతూ నవ్వుకుంటున్నది చాలు. టైం చూసారా ఎంతైందో? 9 దాటింది. ఆఫీస్కి ఎప్పుడు వెళ్తారు? ఏం పని మీద వచ్చారో ఆ వస్తువు ఏదో తొందరగా వెతికి తిన్నగా ఆఫీస్కు బయలుదేరండి. మధ్యాహ్నం భోజనానికి క్యారేజీ ఇక్కడి నుంచి పెట్టేస్తాను అని అంటూ గాయత్రి దడదడాడించేసరికి వినయ్ సరే అన్నట్టుగా తల ఊపాడు. గదిలో ఉన్న బ్యాగు మరోసారి వెతకటానికి ముందు గాయత్రి వెనక వినయ్ వెళ్ళారు. గాయత్రి ఎందుకంత గాబరాగా పూజ పూర్తి చేసిందో రమణమ్మ నీలిమలకి అప్పుడు అర్థమైంది. గది లోపల బ్యాగులు, బీరువాలో ఉన్న బట్టలు గాబరాగా ఎత్తిపడుతూ వెతుకుతోంది. వినయ్ మంచం మీద కూర్చొని ప్రశాంతంగా గాయత్రిని చూస్తున్నాడు. అది గమనించిన గాయత్రి, ఏంటి అక్కడ కూర్చొని ఏం చూస్తున్నారు? ఆఫీస్కి వెళ్ళాలని లేదా ఏంటి మీకు అని దగ్గరగా వచ్చి అడిగితే, ఈరోజు మాకు సెలవు కదా, నేను ఆఫీస్కు వెళ్ళను కదా అని నవ్వుతూ చెప్పాడు. అది అసలు విషయం ఏమిటంటే, లేదంటే ఆఫీస్ టైంకి అరగంట ముందు నన్ను గాబరా పెట్టేసి బయలుదేరే మీరు టైం దాటిపోతున్నా కూడా ఇంత ప్రశాంతంగా ఉన్నారంటే నాకెందుకో ముందు నుంచే అనుమానం వచ్చింది అని తను ఊహించిందే నిజమైంది అని సంబరపడిపోతోంది గాయత్రి. మరేం చేయమంటారు? సెలవు రోజున ఇంటి దగ్గర ఒక్కడినే ఉండటం ఎందుకు? ఎలాగైనా నీ దగ్గరికి రావాలనిపించింది. మరి రావటానికి ఓ కారణం ఉండాలి కదా. ఉన్న అవకాశాలు ఆలోచిస్తే ఈ పెన్ డ్రైవ్ ఆలోచన వచ్చింది. అంతే, వచ్చేశాను. నీ దగ్గరికి రాకుండా ఉండగలనా అని గాయత్రి దగ్గరికి రాబోతుండగా గాయత్రి, అబ్బా ఉండండి, మీరు ఆఫీస్కు వెళ్ళరు అనే విషయం నాకు ముందే చెప్పచ్చు కదా. నేను తెగ కంగారు పడిపోయి పూజ గాబరాగా చేసేశాను. ఎలా చేశానో ఆ దేవుడికే తెలియాలి. వదలండి, బయట అమ్మా చెల్లి ఉన్నారా? ఇంతసేపు గదిలో ఉంటే ఏమనుకుంటారు అని తప్పించుకోవటానికి ప్రయత్నిస్తుంది. వినయ్ గాయత్రిని ఒక చేత్తో పట్టుకుంటూ మరో చేత్తో ఆఫీస్ నుంచి మేనేజర్ ఫోన్ చేసినట్టుగా, హలో చెప్పండి సార్, నేను ఆ పెన్ డ్రైవ్ పట్టుకొని వచ్చేస్తాను సార్ అని గట్టిగా బయటకు వినిపించేలా అన్నాడు. ఒక్క నిమిషం గాయత్రి కూడా, ఇదేంటి ఇప్పుడే కదా ఆఫీస్కి వెళ్ళను అన్నారు, మళ్ళీ వెళ్తాను అంటున్నారు ఏంటి అని ఆశ్చర్యపోయి చూస్తుంది. వినయ్ ఫోన్ పక్కన పెట్టి, మీ అమ్మా చెల్లి ఏమనుకుంటారు? నిజంగానే నేను పని మీద వచ్చానని అనుకుంటారు కదా అని నవ్వుతూ అన్నాడు. అబద్ధం అని తెలిసిన నేనే ఒక్క క్షణం మీరు మాట్లాడేది నిజమనుకున్నాను. అబద్ధాలు ఎక్కువ ఆడేస్తున్నారు. అబద్ధాలు ఎక్కువ ఆడితే ఆడపిల్లలు పుడతారంట చూడండి అని నవ్వుతూ అంది గాయత్రి. అదే నిజమైతే ఇంకా ఎక్కువ అబద్ధాలు ఆడతాను. ఇలాంటి మంచి కూతురికి తండ్రి అవ్వాలి అంటే రాసిపెట్టి ఉండాలి కదా అని వినయ్ నవ్వుతూ అంటే గాయత్రి సిగ్గుతో వినయ్ ఒడిలో వాలిపోయింది. రమణమ్మ కంగారుగా వంటింట్లో నుంచి ఇంటి గుమ్మం వైపు చూస్తూ, అల్లుడు గారు ఇంతసేపు ఉండి మీ నాన్న వచ్చేసరికి ఆఫీస్కు వెళ్ళాలని బయలుదేరిపోతారేమో. ఎక్కడికి వెళ్ళాడో మీ నాన్న ఇంకా రాలేదు. సరైన సమయానికి ఇంట్లో ఉండడేనా అని అంది. నీలిమ చేతితో తలపట్టుకొని, అబ్బా మీరున్నారే, ఎప్పుడు ఎదురుచూపులేనా? పనికి మనుషులను తీసుకొని నాన్న పొలం పని మీద వెళ్ళారా? వచ్చేస్తారులేమ్మా, నువ్వేం కంగారు పడి బీపీలు తెచ్చుకోకు. నాకెందుకే మీ అల్లుడు అవతారం చూస్తుంటే ఇప్పుడప్పుడే వెళ్ళేటట్టు లేడు అనిపిస్తుంది. నాకెందుకో మీ అల్లుడు అవతారం చూస్తుంటే ఇప్పుడిప్పుడే వెళ్ళేటట్టు లేడు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంటికొచ్చినప్పుడు అక్క తెచ్చిందే ఒకే ఒక బ్యాగ్. మరి వీళ్ళు ఏదో పురావస్తు శాస్త్రజ్ఞుల్లాగా ఉదయం నుంచి ఆ బ్యాగులో తెగ వెతికేస్తున్నారు. అయినా వస్తువు దొరకలేదంట. బావ దగ్గర నుంచి అక్క మరేం తీసుకొచ్చేసిందో, బహుశా బావ మనసై ఉంటుంది అని నవ్వుతూ ఆలోచిస్తూ చెప్పింది నీలిమ. ఇవే ఈ ముదురు మాటలే వద్దనేది. ఏదో అన్నీ నీకు తెలిసిపోయినట్లు వాగుతావెందుకు?
పోనీ నిజమే, మీ బావ ఏం వస్తువు మర్చిపోలేదనుకో, లేకపోతే పోయిందైతే అయితే నీకే. ఏం అత్తగారింటికి అల్లుడు సందర్భం లేకుండా రాకూడదా ఏంటి? మా పెద్దల్లుడు మాత్రమే కాదు, ఈ ఇంటికి పెద్ద కొడుకులా ఉంటాడు అని వినయ్పై తనకి ఉన్న నమ్మకంతో చెప్పింది రమణమ్మ. నీలిమ రమణమ్మని పట్టుకుంటూ, సరేనమ్మా ఒప్పుకుంటాను, కానీ నిజంగానే బావ అయితే మాత్రం ఆ పెన్ డ్రైవ్ కోసం రాలేదనిపిస్తుంది. అది నువ్వు ఒప్పుకోవమ్మా. ఎందుకంటే అక్క తెచ్చిన బ్యాగు తను వచ్చిన రోజే ఏం తెచ్చిందా అని నేను చూశాను. అందులో ఏ పెన్ డ్రైవ్ లేదు. అక్కని వదిలి బావ ఉండలేక వచ్చాడనిపిస్తుంది అని నీలిమ రమణమ్మతో అన్న మాటలకి, చూడండి అంతా మీ వల్లనే అని మెల్లగా వినయ్తో అంది గాయత్రి. అది నిజమే కదా అని నవ్వుతూ అన్నాడు వినయ్. నీలిమ కొనసాగిస్తూ, పోనీ మీ పెద్ద కూతురు బంగారం ఏమన్నా తక్కువ తిన్నదా ఏంటి? పూజలు చేస్తూ ఏదేదో కలవరించేస్తుంది. బావని ఇంటికి వచ్చేలా చేయమని దేవుడికి మొక్కుకుందో ఏమో. ఇలా మొక్కుకోగానే అలా బావ వచ్చేశాడు. వీళ్ళు ఆషాఢానికి వచ్చిన వారం రోజులే ఉండకపోతే ఇక నెల రోజులు ఎలా ఉంటారో అని ఆలోచిస్తూ నీలిమ మాటలు విని సిగ్గుపడి నవ్వుతూ తలదించుకున్న గాయత్రిని చూసి, నా కోసం కలవరిస్తున్నావా అని వినయ్ నవ్వుతూ అంటే గాయత్రి మరింత సిగ్గుపడింది. రమణమ్మ వంటింట్లో నుంచి ఇంటి ద్వారం దగ్గరికి వస్తూ, వసపెట్టలా వాక్కుండా కొంచెం మెల్లగా మాట్లాడు చిన్న కూతురా, వాళ్ళకి మాటలు వినిపిస్తాయి. నీ పెళ్ళైతే నీకు తెలుస్తుంది ఎవరేం చేస్తారో, ఎందుకు ఎదురు చూస్తారో అని అంది. ఇంటి గుమ్మం దగ్గర నిలబడి భర్తరాక కోసం ఎదురు చూస్తున్న రమణమ్మ దగ్గరికి నీలిమ వస్తూ, బావ గురించి అక్క చూసింది, నాన్న గురించి నువ్వు చూస్తున్నావు. నేనేమీ నీలాగా ఎదురు చూడను. చూసేటంత కోరికలు నాకు లేవు. నాకు వచ్చినవాడే నా కోసం ఎదురు చూడాలి అని అంది. రమణమ్మ నవ్వుతూ, కోరికలు లేవా? మబ్బులు లేకుండా ఆకాశం ఉంటుందేమో కానీ కోరికలు లేని అమ్మాయిలు మాత్రం ఉండరు. అదిగో మీ నాన్న వచ్చేస్తున్నారు. బావ వచ్చారని చెప్పు, వెళ్ళు. ఆయన అసలే కంగారు మనిషి. ఆయన కంగారు పడి మనల్ని కంగారు పెడతాడు అని కంగారు పడుతూ అంది రమణమ్మ. నాన్న వచ్చేస్తున్నారోచ్ అని నీలిమ గట్టిగా అరుస్తూ వెళ్తుంటే, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు అని రమణమ్మ అడిగింది. ఆ వినపడాల్సిన వాళ్ళకి వినపడాలి కదా అని గణపతి దగ్గరికి వెళ్తుంది నీలిమ. ఏమండోయ్, వినపడాల్సిన వాళ్ళకి వినపడిందా? నాన్న వచ్చేస్తున్నారంట అని మెల్లగా అంది గాయత్రి. ఇప్పుడు ఎవరు వచ్చినా నిన్ను వదిలేది లేదు అని వినయ్ అంటే, వదలండి బాబు అని మెల్లగా తప్పించుకోవటానికి ప్రయత్నిస్తుంటే, నీలిమ ఎదురుగా వెళ్ళి, ఏంటి నాన్న ఎక్కడికి వెళ్ళిపోయావు? లోపల మీ అల్లుడు గారు మీకోసం ఎదురు చూస్తుంటే మీరు ఇక్కడేం చేస్తున్నారు నాన్న అని అడిగింది. గణపతి గాబరా పడిపోతూ పొలం నుంచి తీసుకొస్తున్న సామాన్లు గట్రా పక్కన పడేసి, ఏంటి అల్లుడు గారు వచ్చారా? ఎప్పుడు వచ్చారు? నాకు ముందే చెప్పచ్చు కదా, ఎవరితోనైనా కబురు పెట్టచ్చు కదా అని అంటూ గబగబా ఇంట్లోకి వచ్చేసి చుట్టూ చూసేసి వంటింట్లో ఉన్న రమణమ్మ దగ్గరికి వచ్చి, ఏమోయ్ అల్లుడు గారు వచ్చారంట, ఎక్కడున్నారు? అల్లుడు గారు వస్తే నాకు చెప్పవా? నీకు అసలు బుర్ర పనిచేయదే అని గ్యాప్ ఇవ్వకుండా అరిచాడు. రమణమ్మకి చిర్రెత్తుకొచ్చింది. ఏంటి నాకు బుర్ర పనిచేయదా మిమ్మల్ని అని అంటూ గణపతి దగ్గరకు వచ్చి, అల్లుడు గారు వచ్చి 3 గంటలవుతుంది. ఉదయం అన్నం తినటానికి కూడా రాకుండా పొలంలో ఏం పని చేస్తున్నావయ్యా? టైం 10 అవుతుంది. ఉదయం అన్నం తినటానికైనా వస్తామనుకున్నా, రాలేదు. రాలేనంత పని పొలంలో ఉన్నప్పుడు అన్నం తీసుకురమ్మని కబురు ఎవరితోనైనా చెప్పమనొచ్చు కదా. ఆ చిన్న ఫోన్ కూడా తీసుకెళ్ళమంటే పొలం బురదలో పడిపోతుందేమో అని తీసుకెళ్ళలేదు. ఫోన్ తీసుకెళ్ళి ఉంటే నీకే తిన్నగా ఫోన్ చేసేవాళ్ళం కదా. అన్నీ చేసేసి నువ్వు నాకు బుర్ర లేదనటం అని లోపల ఉన్న బీపీ మొత్తం బయటకు వచ్చేసినట్లు అరిచింది రమణమ్మ. గణపతి 2 అడుగులు వెనక్కేశాడు. సరేలే, రేపటి నుంచి ఫోన్ తీసుకెళ్తానులే. అల్లుడు గారు వచ్చారంటే ఆ విషయం చెప్పు అని మెల్లగా అడిగాడు. రమణమ్మ కాస్త నీళ్లు తాగి కాస్త నీళ్లు గణపతికి ఇచ్చి, సరేలే, గాయత్రి ఇంటికి వచ్చినప్పుడు తెచ్చిన బ్యాగులో ఏదో వస్తువు మర్చిపోయారంట. ఆ వస్తువు ఆఫీస్కి అవసరమంట. ఆ వస్తువు కోసం అల్లుడు గారు వచ్చారు. వచ్చినప్పటి నుండి ఆ వస్తువు ఇంకా దొరికినట్టు లేదు. గదిలో వాళ్ళిద్దరూ వెతుకుతున్నారు అని అంది. రమణమ్మ చెప్పిన మాటలన్నీ వదిలేసి చివరగా అన్న మాట వెతుకుతున్నారు అన్న మాట గణపతి బుర్రలోకి వెళ్ళిపోయి, ఏంటి ఇంకా వెతుకుతున్నారా, మరి చెప్పవేం అని అంటూ కంగారుగా నడుస్తున్న గణపతితో, ఏమయ్యో అల్లుడుగారు కూతురు లోపల ఉన్నారు, నువ్వు లోపలికి వెళ్లకుండా పిలిస్తే వాళ్లే బయటకు వస్తారు అని రమణమ్మ చెప్పే లోపే
గాయత్రి గదిలోకి వచ్చేశాడు గణపతి. వినయ్, గాయత్రులు ఊహించని విధంగా గణపతి రాకతో ఒక్కసారిగా చెరి ఒకవైపు వెళ్ళిపోయారు. గణపతికి విషయం అర్థమై గది నుంచి బయటకు వచ్చేశాడు. రమణమ్మ ఎదురుగా వచ్చి కోపంగా చూస్తూ, నీ కంగారు నీదే కానీ ఎదుటివాళ్ళు చెప్పింది పూర్తిగా వినవేమయ్యా అని అంది. మొదటి నుంచి అంతా చూస్తున్న నీలిమ పొట్ట పగిలేలా నవ్వుతోంది. ఇంకా ఉంది. ఆషాఢం పెద్ద కథ చివరి భాగం త్వరలో. వినండి, వింటూ ఉండండి. ఆషాఢం చివరి భాగం త్వరలో.